గంజాయి వినియోగించేవారు యూరిన్ టెస్ట్లో పట్టబడటం ఖాయమని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. రౌడీ షీటర్లు గంజాయి వినియోగించే వారికి శుక్రవారం యూరిన్ పరీక్ష నిర్వహించారు. ఈ ప్రక్రియను ఎస్పీ పరిశీలించి మాట్లాడారు. గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలో 87 మందికి పరీక్ష నిర్వహించగా 4కి పాజిటివ్ వచ్చిందని చెప్పారు. జిల్లాలో గంజాయి తాగి దాడులు, దొంగతనాలకు పాల్పడుతున్న వారిని నియంత్రించేందుకు ఇటువంటి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. డీఎస్పీలు శ్రీనివాస్, అలహరి, సిఐ వెంకటేశ్వర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు టౌన్లో వెస్ట్ సబ్ డివిజన్ సంబంధించి 3 పోలీస్ స్టేషన్స్లో ఉన్న రౌడీ షీటర్స్, అదేవిధంగా పాత గాంజా ఆఫెండర్స్ని ఒకచోట గ్యాదర్ చేసి వాళ్ళందరికీ యూరిన్ టెస్ట్ చేయడం జరిగింది. ఈ యూరిన్ టెస్ట్ ద్వారా ఎవరైనా గాంజా తాగి ఉంటే, డ్రగ్స్ తాగి ఉంటే దాంట్లో పాజిటివ్ రిజల్ట్ రావడం జరుగుతుంది. సో ఎవరి దగ్గర గాంజా దొరకకపోయినా కూడా, డ్రగ్స్ దొరకకపోయినా కూడా వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారంటే ఈ యూరిన్ టెస్ట్ల ద్వారా తెలిసిపోతుంది. సో ఎవరు కూడా ఈ యూరిన్ టెస్ట్ను తప్పించుకోలేడు. చాలామంది ఈ గాంజా తాగి డ్రగ్స్కి అలవాటై క్రైమ్స్ చేస్తున్నారు. అదేవిధంగా గాంజా అఫెండర్స్ కూడా మళ్ళా వాళ్ళు గాంజా తాగడము, కొనడము, అమ్మడం అనేది జరుగుతుంది. సో వాళ్ళందరి మీద లాస్ట్ 6 months నుంచి స్పెషల్ డ్రైవ్ భాగంగా బాగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 400 మందిని అరెస్ట్ చేసి లోపలికి పంపించడం జరిగింది. ఎవరైతే మళ్ళా ఇటువంటి అఫెన్సెస్లో పాల్పడుతున్నారో 10 మంది మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. ఈరోజు దీంట్లో కూడా ఎవరికైనా పాజిటివ్ రిజల్ట్ వస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ యూరిన్ టెస్ట్ వల్ల మాకు చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి. ఎవరైనా గాంజా దొరకకపోయినా కూడా గాంజా తాగి ఉంటే మాకు తెలుస్తుంది. ఫర్దర్ వాళ్ళకి ఏమేం నెట్వర్క్ ఉంది, వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎవరు వాళ్ళకి అమ్ముతున్నారు, ఎవరు కొంటున్నారు అనేది విచారించి డీటెయిల్గా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ ఎక్సర్సైజ్ మిగతా సబ్ డివిజన్లో కూడా కొనసాగుతూ ఉంది. ఈరోజు ఈ వెస్ట్ సబ్ డివిజన్లో ఇది పెట్టడం జరిగింది. అదేవిధంగా అందరూ రౌడీ షూటర్స్కి, గాంజా అఫెండర్స్కి కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. వాళ్ళు మళ్ళా ఇటువంటి క్రైమ్లో పాల్పడితే పరిణామాలు ఎట్లా ఉంటాయి వాళ్ళకి చాలా వివరంగా చెప్పడం జరిగింది, వాళ్ళకి వార్న్ చేయడం జరిగింది.